మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 545. హలో ఫ్రెండ్స్, స్టోరీలో అంతా తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వసు డిన్నర్ ప్రిపేర్ చేసిన తర్వాత హాల్లోకి వచ్చి ధర్మేంద్రకి చెబుతుంది. ఇంకా ధర్మేంద్ర, అభి, పార్వతి గారు అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళతారు. ధర్మేంద్ర వసు వైపు చూసి అమ్మ నువ్వే వడ్డించు అని అనగానే వసు కొన్ని క్షణాలు ఆలోచిస్తుంది. ఇంటికొచ్చిన వాళ్ళని అతిథులతో సమానమని అంటారు కదా, అందుకే తనని తన తండ్రిని కలిపిన అభిని కూడా ఒక అతిథిగా భావించి ఇంక వసు ముగ్గురికి కూడా వడ్డిస్తుంది. వసు వడ్డిస్తుంటే మాత్రం అభికి చాలా హ్యాపీగా అనిపిస్తుంటే మనసులోనే సంతోషంగా ఫీల్ అవుతూ, ఇప్పుడు నాపై ఎటువంటి ఫీలింగ్ లేకుండా నాకు అన్నం వడ్డిస్తున్నావు, రేపు నీకు నాకు పెళ్ళైన తర్వాత ప్రేమతో నాకు వడ్డించేటట్టు చేసుకుంటాను అని మనసులో అనుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఫుడ్ చాలా టేస్టీగా అనిపించడంతో వెంటనే ధర్మేంద్ర వైపు చూసి మీ అమ్మాయి చాలా బాగా కుకింగ్ చేసింది అంకుల్ అని అంటాడు. అవును బాబు, మా అమ్మాయి చాలా బాగా కుక్ చేస్తుంది అని చెప్పగానే అభి వసు వైపు చూసి థ్యాంక్ యూ అని అంటాడు. దానికి వసు చిన్నగా స్మైల్ ఇస్తుంది. ధర్మేంద్ర వసు వైపు చూసి నువ్వు కూడా కూర్చోమ్మా, మాతో పాటు కలిసి భోజనం చెయ్యి అని అనగానే లేదు నాన్న, నేను తర్వాత తింటాను అని చెబుతుంది. అయ్యో మీరు కూడా కూర్చోండి, మాతో పాటు తినండి అని చెప్పి అభి బోర్లించిన ప్లేట్ని నార్మల్గా పెట్టగానే ఇంకా వసు చైర్లో కూర్చుంటుంది. అలా నలుగురు కూడా తమ డిన్నర్ని కంప్లీట్ చేస్తారు. పార్వతి గారు అభికి అప్పుడప్పుడు వస్తూ ఉండమని చెప్పగానే తప్పకుండా బామ్మగారు, మీరు కూడా నా సొంత మనుషులు అయిపోయారు, ఈ రోజు నుండి నేను కూడా వస్తూనే ఉంటాను అని చెప్పగానే పార్వతి గారు ఇంకా తన రూమ్లోకి వెళ్ళిపోతారు. అభి ధర్మేంద్ర వైపు చూసి మావయ్య అని పిలవగానే వసు అభి వైపు షాక్గా చూస్తుంది. వెంటనే అభి తడబడుతూ అదే అంకుల్ అని అనగానే అయ్యో బాబు, నువ్వు నన్ను మావయ్య అనే పిలువు, ఆ పిలుపు చాలా అందంగా ఉంది అని కావాలనే కవర్ చేస్తాడు. అవునా అంకుల్, మా మావయ్యని పిలవడం అలవాటు అయిపోయి అలా పిలిచేస్తాను, మీకు ఇబ్బంది లేదంటే మిమ్మల్ని మావయ్య అని పిలుస్తాను అని అభి అంటుంటే వెంటనే వసు కలగచేసుకుని అయ్యో అభి గారు, నాన్నని అంకుల్ అని పిలవండి, మావయ్య అవసరం లేదు అని చెప్పగానే అభి ఫేసు ఒక్కసారిగా నీరసపడిపోతుంది. అదేంటి వసు అలా అంటున్నావు, సార్ ఎంతో ప్రేమతో బంధాన్ని కలుపుకుంటే నువ్వేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అనగానే అది నాన్న అని వసుకి ఏం చెప్పాలో అర్థం కాక మిమ్మల్ని పిలిస్తే విరాజ్ సార్ మాత్రమే మావయ్య అని పిలవాలి, ఇలా ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే నాకు ఇష్టం లేదు అని వసు మనసులో అనుకుంటుంది. సరే అంకుల్, వసుధారికి ఇష్టం లేకుండా నేను పిలవనులేండి, మీరు జాబ్ కోసం వెతుకుతున్నానని చెప్పారు కదా, సోమవారం నా కంపెనీకి రండి, అక్కడ మీకు జాబ్ అనేది అరేంజ్ చేస్తాను అని చెప్పగానే వసు ఆశ్చర్యంగా అభి వైపు చూస్తుంది. నిజంగానా బాబు, చాలా సంతోషం అభి సార్, మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు, ప్రతి క్షణం మీరు నాకు అందనంత ఎత్తులోనే కనిపిస్తున్నారు అని ధర్మేంద్ర అంటుంటే అయ్యో అంకుల్, ఇంకా పొగిడింది చాలు, ఇంక నేను వెళ్ళొస్తాను అని చెప్పగానే సరే బాబు అని చెప్పి వసు వైపు చూసి వసు కింది వరకు వెళ్ళిరా అమ్మా అని అంటాడు. ధర్మేంద్ర చెప్పిన దానికి వసు ధర్మేంద్ర వైపు చూస్తూ ఇదేంటి నాన్న ఇతనితో పాటు నన్ను కిందకి వెళ్ళమంటున్నాడు ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటుంది. అభికి వసుని తనతో పాటు కిందికి తీసుకువెళ్ళాలని అనిపించినా కూడా కింద విరాస్ పెట్టిన సెక్యూరిటీ ఉన్నారని, మళ్ళీ వసుని తనని చూస్తే తప్పకుండా విరాస్కి ఇన్ఫామ్ చేస్తారని తప్పని పరిస్థితుల్లో ధర్మేంద్ర వైపు చూసి వద్దంకుల్ నేను వెళ్తాను అని వసు వైపు చూసి సరే వస్తారా, ఈరోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను, మీ చేతి వంట చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అనగానే వసు ఇబ్బందిగా నవ్వుతుంది. ఓకే అంకుల్ బాయ్ అని చెప్పి అభి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ధర్మేంద్ర వసు వైపు చూసి సార్ చాలా మంచివారు కదమ్మా అని అనగానే అవును నాన్న, ఇంక నేను వెళ్తాను అని చెప్పి వసు తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వసు తన రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకతను నాన్న గురించి తెలియకపోయినా ఇంతలా సహాయం చేస్తున్నాడు, నార్మల్గానే చేస్తున్నాడా అని అనుకుంటూ అయినా మేము ఎవరు కూడా అతనికి తెలియదు కదా,
కొందరు మంచి వాళ్ళు ఉంటారని అంటారు కదా, అందులో ఈ అభి కూడా ఒకరేమో అని ఇంకా అభి ఆలోచన నుండి బయటికి వస్తుంది వసు. వసు తన మొబైల్ చూస్తూ ఒకసారి విరాజ్ సార్ కాల్ చేస్తే బాగుండేది, రేపు మార్నింగ్ నీరజతో కలిసి షాపింగ్కి వెళ్తున్నాను కదా, విరాజ్ సార్తో చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. అభి కిందకి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ బయటే ఉన్న సెక్యూరిటీని చూస్తాడు. వీళ్ళిలా 24 అవర్స్ వసుదారికి కాపలా కాస్తూ ఉంటే అసలు నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? నెవర్. ఇప్పుడే వీళ్ళ సంగతి చూడాలి అని మనసులో అనుకుని ఎవరికో కాల్ చేసి నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని సీరియస్గా అడుగుతాడు. ఇంకొక 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది సార్ అని వాళ్ళు చెప్పగానే అభి సెక్యూరిటీ వైపు కన్నింగ్గా ఒక లుక్ ఇచ్చి, ఈ విరాజ్ ఒకడు నా ప్రాణానికి, అసలు ఈ విరాట్ కనుక లేకపోతే నా క్యూటీకి నేనే డైరెక్ట్గా ప్రపోజ్ చేసేవాడిని, ఎలాగైనా తన మనసులో స్థానం సంపాదించేవాడిని, ముందే నా క్యూటీ వీడిని ప్రేమించడం వలన నాకు ఈ తిప్పలు తప్పడం లేదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అభి. విక్రమాదిత్య ఫామ్ హౌస్లో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. విక్రమ్ చంద్రమోహన్ గారి వైపు చూసి, డాడీ రేపు సండే కదా, అందుకే వెన్స్డే రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను, మీరేమంటారు అని అడగగానే, నీ ఇష్టం విక్రమ్, ఒకసారి రిత్విక్ని కూడా అడుగు అని అనగానే విక్రమ్ రిత్విక్ వైపు చూస్తాడు. మీ ఇష్టం విక్రమాదిత్య, మీరెప్పుడు రిసెప్షన్ అన్నా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని రిత్విక్ చెప్పగానే, సరే అయితే రేపు మార్నింగ్ సంతోష్ తరుణ్ మీ ఇద్దరు వెళ్ళి ఫంక్షన్ హాల్ ఏర్పాట్లు చూడండి, అలాగే కార్డు ప్రింటింగ్స్ కూడా చూడండి, ఇంకా రేపు ఈవినింగ్ రిసెప్షన్కి కావాల్సిన షాపింగ్కి వెళ్దాము, అందరూ రెడీగా ఉండండి అని విక్రమ్ చెప్పగానే ఇంకందరూ కూడా ఓకే అని అంటారు. విక్రమ్ మాట్లాడుతూనే అప్పుడప్పుడు తన్విని గమనిస్తూ ఉంటాడు. తన్వి చూపు వంశీ పైన ఉండడం చూసి విక్రమ్ మళ్ళీ ఆలోచనలో పడతాడు. ఏంటిది, నాకే అలా అనిపిస్తుందా, లేకపోతే తన్వి నిజంగానే వంశీ వైపు ప్రేమగా చూస్తుందా? ఇంత తక్కువ సమయంలో ఇదెలా సాధ్యమవుతుంది? లేదు, ఇంకేదో ఉంది. తన్వికి ముందు నుండే వంశీ తెలుసా? కానీ ఇదెలా పాసిబుల్? తెలుసుకోవాలి అని మనసులో అనుకుని వైష్ణవి వైపు చూసి, వైష్ణవి వెళ్ళి రెడీగా ఉండు అని అనగానే, దేనికి విక్కీ అని చిన్నగా అంటుంది వైష్ణవి. అబ్బో మేడం గారు మర్చిపోయినట్టున్నారు, మళ్ళీ గుర్తు చేయాలా అని విక్రమ్ వైష్ణవి చెవి దగ్గర చిన్నగా అంటుంటే, నువ్వేది మర్చిపోవు కదా అని వైష్ణవి చిరుకోపంగా అంటుంది. ఇలాంటి విషయాలు నేను అస్సలు మర్చిపోను, సరేనా అని విక్రమ్ అల్లరిగా అంటుంటే, అలాగే బాబు, తమరు వచ్చేసరికి మేము రెడీగా ఉంటాము, సరేనా అని వైష్ణవి చిన్నగా నవ్వుతుంది. ఇంకందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఎవరి రూమ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. వంశీ విక్రమ్ వైష్ణవి వైపు చూసి గుడ్ నైట్ అని చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా గుడ్ నైట్ అని అంటారు. తర్వాత వంశీ తన్వి దగ్గరికి వచ్చి గుడ్ నైట్ తన్వి అని చెప్పగానే, గుడ్ నైట్ వంశీ సార్ అని చిన్నగా స్మైల్ ఇస్తుంది. పక్కనే ఉన్న నిత్య అబ్బో అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంటుంది. ఇంక వంశీ అక్కడి నుండి స్టెప్స్ మీదకి పైకి వెళ్ళిపోతాడు. తన్వి వెళుతున్న వంశీ వైపు చూస్తూ ఉంటుంది. వైష్ణవి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విక్రమ్ తన్వి దగ్గరికి వచ్చి తన్వి అని పిలవగానే వంశీని చూస్తున్న తన్వి ఒక్కసారిగా ఉలిక్కిపడి విక్రమ్ వైపు చూస్తుంది. ఏం చూస్తున్నావు అని విక్రమ్ అడగగానే, అది అన్నయ్య అని తడబడుతూ ఏం చెప్పాలో అర్థం కాక తలదించుకోగానే, నేను నిన్ను ఒక విషయం అడుగుతాను, నిజం చెబుతావా అని విక్రమ్ అనగానే, అయ్యో అన్నయ్య, మీకు నిజం చెప్పకపోవడమా, అడగండి అని తన్వి అంటుంది. నీకు వంశీ ముందు నుండి తెలుసా అని అడుగుతాడు. పక్కనే ఉన్న నిత్య షాక్ అయ్యి, అమ్మో బావతో చాలా డేంజర్, కొన్ని క్షణాల్లోనే తన్వికి వంశీ అన్నయ్య తెలుసు అని ఇట్టే కనిపెట్టేశాడు, ఇప్పుడు ఈ తన్వి ఏం చెప్తుందో ఏంటో అని తన్వి వైపు చూస్తూ ఉంటుంది. అది అన్నయ్య అని తన్వికి ఏం చెప్పాలో అర్థం కాక నిత్య వైపు చూసేసరికి ఇంకా తన్వి భయపడుతుందని నిత్య విక్రమ్ దగ్గరికి వచ్చి తెలుసు బావా అని అంటుంది. విక్రమ్ షాక్గా నిత్య వైపు చూస్తాడు. అవును బావా, ఇంతకు ముందే వంశీ అన్నయ్య తన్వికి తెలుసంట అని చెప్పగానే, అవునా అని, అయితే నేను అనుకుంటుంది నిజమేనా అని మనసులో అనుకుంటాడు విక్రమ్. సరే ఇంక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అనగానే తన్వి నిత్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. తన్వి నిత్య వైపు చూసి, అన్నయ్యకి ఇంతలా అనుమానం వచ్చిందేంటే అని అడుగుతుంటే
తమరు ఎప్పుడు చూసినా అన్నయ్య వైపు చూస్తూ ఉంటే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది అని చిన్నగా నవ్వుతుంది. సర్లే అని తన్వి రూమ్లోకి వెళుతుంటే, నువ్వు వెళ్ళు, నేను వాటర్ తీసుకొస్తాను అని చెప్పగానే, సరే అయితే త్వరగా రా అని చెప్పి తన్వి వెళ్ళిపోతుంది. విక్రమ్ స్టెప్స్ ఎక్కుతుండగా బావా అని పిలిచిన నిత్య పిలుపుకి విక్రమ్ వెనక్కి చూడగానే, మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. విక్రమ్ నిత్య దగ్గరికి వచ్చి, చెప్పు నిత్య అని అంటుంటే, ఇక్కడ కాదు బావా, కొంచెం బయటకు వెళ్ళి మాట్లాడదాము అని అనగానే ఇంకా విక్రమ్ గార్డెన్లోకి నడుస్తాడు. నిత్య కూడా విక్రమ్ వెనకాల వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చెప్పు, ఏం మాట్లాడాలి నాతో అని విక్రమ్ అడుగుతుంటే, మీరు తన్వి విషయంలో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది. తన్వి వంశీ అన్నయ్యని ప్రేమిస్తుంది అనే కదా మీరు అనుకుంటున్నారు అని నిత్య చెప్పగానే, అవును అని అంటాడు విక్రమ్. మీరు అనుకుంటుంది నిజమే బావా అని నిత్య చెప్పగానే, విక్రమ్ నీకెలా తెలుసు అని అడుగుతాడు. ఇంకా నిత్య తన్వి చెప్పింది మొత్తం విక్రమ్కి చెప్పగానే, అవునా, ఇదంతా ఎప్పుడు జరిగింది? మరి ఎందుకు తన్వి ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నాతో వంశీ గురించి చెప్పలేదు? తను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఇంకా తన ప్రేమని సమాధి చేసేసిందా పిచ్చిపిల్ల అని విక్రమ్ అంటుంటే, అవును బావా, ఇప్పటికీ కూడా తన ప్రేమ గురించి వంశీ అన్నయ్యకి చెప్పాలని అనుకోవడం లేదు. ప్లీజ్ బావా, మీరే తన్విని వంశీ అన్నయ్యని కలపాలి, మీరొక్కరే నాకు సహాయం చేయగలరు అని అనగానే విక్రమ్ ఆలోచనలో పడతాడు. వంశీ మనసులో ప్రీతి ఉంది, కానీ ప్రీతికి పెళ్ళైపోయింది. ఈ విషయం వంశీకి తెలీదు. తనకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అర్థం కావడం లేదు. కానీ కన్ఫామ్గా ప్రీతినైతే క్షమించడు. నెమ్మదిగా వంశీకి ప్రీతికి పెళ్ళైపోయిందని తెలిసేటట్టు చేయాలి. లేకపోతే వంశీ ఇంకొక అమ్మాయిని తన లైఫ్లోకి రానివ్వడు. ఈ రిసెప్షన్లోనే వంశీకి ప్రీతికి పెళ్ళైపోయిందని తెలిసేటట్టు చేస్తాను. అప్పుడే వంశీ తన్విని తన మనసులోనికి రానివ్వచ్చు. కానీ అంత త్వరగా ఇది జరగదు. ముందు నా ప్రయత్నం నేను చేయాలి కదా. వంశీ చాలా మంచివాడు. ఇంకా తన్వి ప్రతి ఒక్కరిని ఈజీగా అర్థం చేసుకోగలదు. వంశీకి కరెక్ట్గా సరిపోతుంది. ఎలాగైనా వంశీని తన్వికిచ్చి పెళ్లి చేయాలి అని మనసులో అనుకుంటుండగా బావా అని నిత్య పిలవగానే హా నిత్య అని అంటాడు. ప్లీజ్ బావా, అదేమో చాలా బాధపడుతుంది. వంశీ అన్నయ్య మనసులో ఎవరైనా ఉన్నారా, మీకు తెలిస్తే చెప్పండి అని నిత్య అడుగుతుంటే, ఉన్నారు నిత్య, కానీ తనకి పెళ్ళైపోయింది, ఆ విషయం వంశీకి తెలియదు అని చెప్పగానే, వాట్, ఆ అమ్మాయికి పెళ్ళైపోయిందా? అయితే ఇంకేం, అన్నయ్యకి తన్వినిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా అని అంటుంటే, అదంతా ఈజీ కాదు. నా ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా వంశీకి తన్వినిచ్చి పెళ్లి చేద్దాం, సరేనా అని అనగానే, థ్యాంక్ యూ బావా అని వెంటనే నిత్య విక్రమ్ని హక్ చేసుకుని అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ తన రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు. హలో ఫ్రెండ్స్, మరి వంశీకి ప్రీతి గురించి నిజం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో రిసెప్షన్లో చూద్దాం. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. చాలామంది నాకు ఫీవర్ అని చెప్తే రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీవర్ అనేది కొంచెం తగ్గింది, అందుకే వీడియోస్ పెడుతున్నాను.